పత్తికొండ కేవి శ్యాంబాబు, కొడుమూర్ బొగ్గుల దస్తగిరి, రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ పి కేశవ్, తాడిపత్రి జేసి అశ్మిత్ రెడ్డి, సింగనమల బండారు శ్రావణిశ్రీ, కళ్యాణ్దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు. కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ నేను కొత్త అమ్మాయిని ఎలా చేయాలి, నా మీద నమ్మకం పెట్టుకోండి అని చెప్పడానికి కూడా నాకు సమయం లేకుండే. అయినా కూడా నా మీద నమ్మకం మా కుటుంబం మీద నమ్మకం పెట్టుకొని నాయకులందరూ ముందుండి నన్ను సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. మీ అందరి కష్టం అది, మీ కష్టం ఎప్పుడు వృధా పోకుండా నేను కాపాడుకొని ముందుకు తీసుకెళ్తాను. మన మండల నాయకులు అన్న వాళ్ళు కూడా నేను లేకపోయినా కానీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లి అన్న వాళ్ళు కూడా చాలా కష్టపడి ప్రచారానికి సహాయపడ్డారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళందరికీ అక్క నన్ను పరిచయం చేసిందే అన్న. మేము ముందుగా పోటీ చేయాలి అని అనుకున్న ఉద్దేశంతో అన్నగారే ముందుకొచ్చి మన కాలనీ గురించి మాట్లాడి చెప్పి ప్రతి ఒక్క కాలనీ ఇప్పుడు జనచైతన్య కాలనీ ఒక్కటే కాకుండా ప్రతి ఒక్క కాలనీ గురించి నాతో మాట్లాడినారు అన్న. మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారమ్మా ఇక్కడ మండలాల్లో, అందరినీ కలవాలి అన్న ఉద్దేశంతో నేను కూడా ముందుకు వెళ్తుంటాను. ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం వలన నేను పేరు పేరున మళ్ళీ రాలేను. ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళీ మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఇంటికి వచ్చి నేను మీ అందరికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, మండల నాయకులందరికీ ధన్యవాదములు. మీ ఆశీస్సులు, ప్రేమ, అభిమానాలు నాతో ఎప్పటికీ ఉండాలనుకుంటూ కోరుకున్నాను. ఈ సంతోషాన్ని మా అమ్మగారికి నేను అంకితం చేస్తాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల నుండి కూడా నువ్వు ముందుండి చెయ్యని నా వెనుక నిల్చుంటారమ్మా. ఇప్పుడు నేను ఈ మన ఆడవాళ్ళని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ మొత్తంలో ఆడపిల్లని నేను ఒక్కదాన్నే అభ్యర్థిని. ఇది సంతోషంతో వస్తున్న కన్నీళ్ళు నాకు. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ మొత్తంలో బాధ లేదమ్మా, సంతోషంతో వచ్చే కన్నీళ్ళు ఇవన్నీ నాకు. ఎందుకంటే మనం పడ్డ కష్టము ఎలక్షన్స్ లో నేను చూస్తున్నాను. ఒక ఆడవాళ్ళమై ఉండి కూడా మనము ముందుండి చేస్తున్నామంటే సార్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బలము, ఆపర్చునిటీ అది మనకి సార్ మీరు ముందుండి చెయ్యండి అని సార్ మనకి ఇచ్చిన పెద్ద అవకాశం ఇది. తప్పనిసరిగా మన పిల్లల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ నాకు సహాయపడతారంటూ కోరుకుంటూ నేను కూడా ప్రతి క్షణము మన వాళ్ళ గురించే అందుబాటులో ఉండి పని చేస్తానని హామీ ఇస్తున్నానమ్మా.